ఓకే ఫ్రెండ్స్, ఇదనమాట మనం చేసిన వర్క్ అయితే చూసుకోవచ్చు. ఫుల్గా అయితే ఇది వచ్చేసి మనకి కబోర్డ్ వర్క్ అనమాట. 2 BHK. ఇది వచ్చేసి మనకి గవర్నమెంట్ సంబంధించిన డబుల్ బెడ్రూమ్ అయితే కాదు, మనకి ప్రైవేట్గా ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళ డబుల్ బెడ్రూమ్ అనమాట. చూసుకోవచ్చు మనకి ఏ విధంగా ఎలా చేసామని చెప్పేసి మేము కలరు అండ్ మనకి హ్యాండిల్స్ కావచ్చు, ఏదైనా సెలెక్షన్ మొత్తం కస్టమర్దే ఉంటుంది అనమాట. ఓన్లీ మనం చేయడం వరకే, ఎలాంటి డిజైన్ అయినా ఎలాంటి ఏదైనా కానీ కస్టమర్దే ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు మనకి ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. హాల్లో మనకి ఈ సింకు దగ్గరనే పెట్టుకుర్రు అనమాట. వీళ్ళు చెప్పినా కానీ వినలేదు, కానీ వాళ్ళకైతే ఇక్కడే కావాలని చెప్పి పెట్టుకున్నారు అనమాట. పైన వచ్చేసి షోకేస్ బాక్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ ఫ్రెండ్స్. కింద అయితే స్లాడింగ్ చేశారు సైడ్కి వచ్చేసి. ఆ పైన చూసుకున్నట్టయితే మనకి డోర్స్ వచ్చాయి. అదే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి లోపలైతే వాషింగ్ మిషన్ అయితే ఉందన్నమాట. దీన్ని కూడా వాళ్ళు కవర్ చేయమని చెప్పారు, కనిపించకుండా కొంచెం నీట్గా ఉంటుందని చెప్పేసి అయితే. అందుకనైతే ఇది కూడా కవర్ చేసేసాం మనం. చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. లో బడ్జెట్లో కనుక మీకు కావాలనుకున్న మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ కాండి. ఖచ్చితంగా అయితే మీకు రీజనబుల్ రేట్లో అయితే చేసిస్తాము. ఇందాకనే మీకు చెప్పాను ఒకసారి అయితే ఎంత ఖర్చు కావచ్చు అని చెప్పేసి. 1 to 1 లక్ష రూపాయల నుంచి 1.5 లక్ష దాకా అయితే ఖర్చు అయితే. అది మీరు డిజైన్ అనేది మీ సెలెక్షన్ అనమాట. ఏ కలర్ అయినా కావచ్చు, డిజైన్ అయినా కావచ్చు. ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మేమైతే మీకు ఫొటోస్ పంపిస్తాం అండ్ మెజర్మెంట్ తీసుకున్న తర్వాత అయితే మీకైతే రేట్ అయితే చెప్పడం జరుగుతుందనమాట. మ్యాక్సిమంలో తక్కువలో అయితే మనకి 1 లక్ష నుంచి 1.5 లక్ష వస్తుందన్నమాట. అంత మించి అయితే ఎక్కువైతే కాదు, ఎందుకంటే ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన అన్ని సైజులు సేమే ఉంటాయన్నమాట. ఇప్పుడు మీకు చెప్పిన బడ్జెట్లో వచ్చేసి మనకైతే 2 బెడ్రూములు, హాలు, కిచెన్ అయితే చేస్తాం అనమాట ఫ్రెండ్స్. మేమైతే ఇక వేరే వర్క్స్ అయితే ఏమి చేయమన్నమాట. చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి కిచెన్ అనమాట. కిచెన్లో వచ్చేసి కింద ఈ బాస్కెట్లు అయితే వస్తాయన్నమాట. అందరైతే కిచెన్లో ఈ స్టీల్ పెడుతుంటారు కదా తైల్చుకోనికి. ఇది వచ్చేసి లేటెస్ట్ మోడల్ అనమాట. లోపలనే ఉంటాయి మనకి గిన్నెలు కావచ్చు, ప్లేట్లు కావచ్చు, ఏవైనా మనం లోపలనే పెట్టుకోవడానికి అయితే ఉంటుంది అనమాట. ఇది కూడా మనకైతే వస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ కార్నర్లో గ్యాస్ సిలిండర్ వస్తుంది, కార్నర్ డోర్ వస్తాయి అనమాట. ఈ పైన వచ్చేసి మనకి సెల్ఫ్లు అండ్ గ్లాస్తో స్లైడింగ్ గ్లాస్ వస్తాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఓవరాల్గా మనకి లుక్ పరంగా అయితే మంచిగా ఉంటుంది, క్వాలిటీ పరంగా కూడా మంచిగా అయితే ఉంటుంది. గింత కూడా చేంజెస్ అయితే ఏముండవు అనమాట. ఇది చూసుకున్నట్టయితే డిజిటల్ అనమాట. ఇది డిజిటల్ కబోర్డ్ వర్క్ అంటారు. దీనికి వచ్చేసరికి మనకు ఒక 2000 1500 అయితే ఎక్స్ట్రా అవుతుంది, ఓన్లీ డెకోలం కాబట్టి. ఈ డిజైన్ వస్తాయన్నమాట. దీంట్లో కూడా మీకు డిజైన్ ఉంటాయి, మీకు నచ్చిన కలర్లు అయితే ఉంటాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఇదన్నమాట వీడియో వచ్చేసి. ఎవరైనా చేయించుకోదలుచుకుంటే మాత్రం మాకు కామెంట్ చేయండి. చాలామంది అయితే ఇంకా మొత్తం ఓవరాల్గా ఎంత వర్క్ అవుతుంది మనకి ఇంటీరియర్ వర్క్ అయితే అడుగుతున్నారు. అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే రావడం జరుగుతుంది. కావున మీరైతే మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.